ప్రైజ్ గాడ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన మిత్రులారా, మీరంతా బాగున్నారా? మనందరం మరలా మరొకసారి ఈ రకంగా కలుసుకోవటం దేవుని యొక్క మహా గొప్ప కృప. మరి లాస్ట్ ఎపిసోడ్లో మనము దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయాన్ని ఇండక్టివ్ బైబిల్ స్టడీ ఫార్మాట్లో ధ్యానం చేయడం ప్రారంభించాం. మరి మీరు నేను చెప్పినట్టు ఆ ప్రింటౌట్స్ తీసుకొని, అంటే ఈ ఇండక్టివ్ బైబిల్ స్టడీ ఫార్మాట్ ప్రింటౌట్స్ తీసుకొని మీ స్వహస్తాలతో రాయడం ప్రారంభించారా? తప్పకుండా ఆ విధంగా చేయండి. అదేవిధంగా ఈ యొక్క అధ్యాయాన్ని పదే పదే చదవమని కూడా నేను చెప్పడం జరిగింది. మీరు చదవండి. ఈ అధ్యాయంలోని మాటలు మీ హృదయంలో, మనస్సులో, నోట్లో, చెవుల్లో, ధ్యానంలో బాగా నానాలి. అప్పుడే అందులో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహించగలం. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మనం ఈ ఎపిసోడ్లో స్టెప్ 4 అండ్ స్టెప్ 5 స్టెప్ 4 ఏంటి? వివరణ. తర్వాత స్టెప్ 5 వచ్చేసి సారాంశమును వ్రాయుట. ఈ 2 స్టెప్స్ని పరిశీలించబోతున్నాము. అయితే మొట్టమొదటిగా ప్రార్థన చేసుకొని మన ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీకు వందనాలు నాయన. మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరి మీ మహా గొప్ప కృపను బట్టి మేమందరం మరొకసారి ఈ విధంగా కలుసుకోగలుగుతున్నాము. ఇది కేవలం మీ కృప, మీ దయ, మీ కనికరము నాయన. మరి మీ ఏర్పాటును బట్టి ఈ యొక్క దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయాన్ని ఇండక్టివ్ బైబిల్ స్టడీ ఫార్మాట్లో మేము ధ్యానం చేయొచ్చు ఉండగా, ఈ 2వ ఎపిసోడ్లో మేమందరము పాల్గొనొచ్చు ఉండగా, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకును, అదేవిధంగా ఈ స్టడీలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ అధ్యాయంలో దాగి ఉన్నటువంటి లోతైన సత్యములు మాకు బోధించము. మీరు ఏమి మాట్లాడాలనుకున్నారో అవి మీ దాసులమైనటువంటి మాకు తెలియజేయమని ఈ యొక్క కృతజ్ఞతలను, విన్నపములను మా ప్రభువును, రక్షకుడని యేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఈ ఇండక్టివ్ బైబిల్ స్టడీ ఫార్మాట్లో స్టెప్ 4 అండ్ స్టెప్ 5 ఈ రెండిటికి మీకు స్వాగతం. మనం ఇప్పుడు స్టెప్ 4 వివరణ. నేను ఇదివరకు చెప్పడం జరిగింది కదా, 3 స్టెప్స్. మొట్టమొదటి వచ్చేసి ప్రాథమిక సమాచార సేకరణ. ఇక్కడ పేషెంట్ డాక్టర్ గారితో మాట్లాడినట్టు ప్యాసేజ్ మనతో మాట్లాడుతుంది. రెండోది వచ్చేసి ప్రాథమిక పరిశీలనలు. ఇక్కడ డాక్టర్ గారు పేషెంట్ని అట్లా పైపైన పరిశీలించినట్లు మనము ప్యాసేజ్ని ప్యాసేజ్లో ఏమి చూడగలుగుతున్నాము, అవి ప్రాథమిక పరిశీలనలు. స్టెప్ 3 వచ్చేసి విశ్లేషణ. పేషెంట్ యొక్క ఇంటర్నల్ కండిషన్ తెలుసుకోవడానికి డాక్టర్ గారు అనేక ల్యాబ్ టెస్టులు రాసినట్టు మనం అనేకమైనటువంటి ప్రశ్నలు వేసి ఈ అధ్యాయాన్ని లోతుగా తవ్వామన్నమాట. ఈ అధ్యాయాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ అధ్యాయాన్ని దాటి బయటకు వెళ్ళి వేరే అధ్యాయాలు చదివాము, కామెంటరీస్ చదివాము, డిక్షనరీస్ కూడా చదవడం జరిగింది. ఇప్పుడు అంటే ఇది దేంతో పోల్చి మనము ల్యాబ్ టెస్టులతో పోల్చాం. మరి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఆ రిపోర్ట్స్ను చూసి తగినటువంటి వివరణ ఇవ్వాలి కదా. అదే స్టెప్ 4 అన్నమాట, వివరణ, ఇంటర్ప్రిటేషన్. రైట్. అయితే నేను ఇదివరకు చెప్పినట్టు ఒక ప్యాసేజ్ చదివినప్పుడు మనము ప్యాసేజ్లో ఉన్నటువంటి ప్రతిదానికి కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్యాసేజ్ చదివినప్పుడు ప్యాసేజ్లో చాలా విషయాలు వాటంతటికి అవే చక్కటి వివరణ ఇస్తాయి. అయితే కొన్ని విషయాలు మాత్రం కొంచెం సంక్లిష్టంగా ఉంటాయి, కాంప్లెక్స్గా. వాటికి మనం తప్పకుండా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయంలో వివరణ ఇవ్వవలసినటువంటిది ఏదైనా ఉందా అంటే ఒక విషయం అయితే ఉంది. అదేంటో చూడండి. కాబట్టి స్టెప్ 4లో వివరణ, ఇంటర్ప్రిటేషన్ చూడండి. ప్రారంభంలో ఎంతో యథార్థతను ప్రదర్శించిన యూదారాజైన ఆస ఎందుకు దేవుని నుండి తొలగిపోయాడు?
ప్రారంభంలో ఎంతో యథార్థతను ప్రదర్శించిన యూదారాజైన ఆస ఎందుకు దేవుని నుండి తొలగిపోయాడు? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ప్రియమైన మిత్రులారా. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి మనము ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథము 14, 15 అధ్యాయాలు కూడా మనం చదవాలి. 14, 15, 16 ఈ 3 అధ్యాయాలు చదివితే మనకి ఆ లేఖనాలలోనే ఈ గ్రంథకర్త కొన్ని క్లూస్ని ఇవ్వడం జరిగింది. అవేంటో మీరు గమనించండి. నేను పాయింట్ వైజ్ చెప్తున్నాను, అందుకని అక్కడ 1 పాయింట్ వేశాను. 2వ దినవృత్తాంతములు 14, 15, 16 అధ్యాయాలు ధ్యానించిన ఎడల రాజైన ఆస ఏ విధంగా ఆధ్యాత్మికంగా పతనమైపోయాడో మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథకర్తలే ఆ విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేశారు. 14 మరియు 15 అధ్యాయాలలో రాజైన ఆస దేవుని యొద్ద విచారణ చేసేవాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎవరైనా దేవుని యొద్ద విచారణ చేయకపోతే వారికి మరణదండన విధించాలని కూడా నిర్ణయం జరిగింది. నేను ఆ రెఫరెన్స్లు కూడా మీకు ఇచ్చాను, ఆ రెఫరెన్స్లు మీరు పరిశీలించండి. ఆ తర్వాత కానీ 16వ అధ్యాయాన్ని ధ్యానం చేసినప్పుడు రాజైన ఆస పతనం అవ్వడానికి 2 కారణాలు కనబడతాయి. అవేవనగా రాజైన ఆస మతి తప్పి ప్రవర్తిస్తున్నాడు. ఆ విషయాన్ని గమనించండి. తర్వాత నేను వివరిస్తాను. మతి తప్పి ప్రవర్తించడం అంటే ఏంటో నేను తర్వాత వివరిస్తాను. రెండోది ఏంటంటే రాజైన ఆస తానే దేవుని యొద్ద విచారణ చేయడం మానుకొన్నాడు. ఇవన్నమాట ఈ 2 కారణాలు చెప్పబడ్డాయి. ఈ హనాని ప్రవక్త చెప్పినటువంటి మాటల్లో ఈ 2 విషయాలు ఉన్నాయి. రాజైనటువంటి ఆస మతి తప్పి ప్రవర్తిస్తున్నాడు, అదేవిధంగా దేవుని యొద్ద విచారణ చేయడం మానుకున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ 2 థింగ్స్. రాజైన ఆస మతి తప్పి ప్రవర్తించాడు అంటే ఏంటి? మతి తప్పడం అంటే సరిగ్గా ఆలోచించకపోవడం, సరిగ్గా నిర్ణయాలు తీసుకోకపోవడం. అంటే రాజైన ఆస ఆలోచనలు సరిగ్గా లేవు. కారణం అతని హృదయం సరిగ్గా లేదు. అంటే అతని హృదయం దేవుని పైన ఆనుకోలేదు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మతి తప్పడం అంటే మన ఆలోచనలు సరిగ్గా లేవు. మన ఆలోచనలోనే దారి తప్పిపోయాం మనం. రాజైన ఆశలో జరిగింది అదే. అతని ఆలోచనలు సరిగ్గా లేవు. ఆలోచనలో దేవుని పైనకి అంటే దేవుని పైన ఆనుకునే విధంగా ఆలోచనలు లేవు. ఎంతసేపటికి బయట సహాయం దొరికితే చాలే అన్నట్టు చూస్తున్నాడు. నా దగ్గర డబ్బు ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, నాకు అధికారం ఉంది, ఆ పక్కన సిరియా రాజు దగ్గర మిలిటరీ బలగాలు ఉన్నాయి, ఇక దేవునితో ఏం పని ఉంది? నాకు అధికారం ఉంది కాబట్టి ఆ వెండి బంగారాలు తీసుకుంటాను, అక్కడ మిలిటరీ బలగాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు పోయి డబ్బు ఇచ్చి తీసుకుంటా సహాయం, నేను దేవుని ఎందుకు అడగాలి? ఈ రకమైన ఆలోచనలు దేవుని పైన ఆనుకున్న ఆలోచనలు కాదు. దానిని మతి తప్పి ప్రవర్తించడం అంటారు ప్రియమైన మిత్రులారా. అంటే దేవునిని వదిలిపెట్టి నాకున్నటువంటి అధికారము, పలుకుబడి, తెలివితేటలు, ధనము, నేను వీటిని ఉపయోగించి నా సమస్యను నేను పరిష్కరించుకుంటాను, నాకు దేవుడు అవసరం లేదు అనుకోవడమే మతి తప్పి ప్రవర్తించటం. అది చాలా పెద్ద పొరపాటు మిత్రులారా. ఒకవేళ మనం అలా ఉన్నామా మనం ప్రశ్నించుకోవాలి. రైట్. ఆ తర్వాత అదేవిధంగా రాజైన ఆస తానే దేవుని యొద్ద విచారణ చేయడం మానుకున్నాడు. ఇది కూడా ఆ హనానీ ప్రవక్త చెప్పినటువంటి మాటే. ఇక్కడ విచారణ అంటే దేవునికి ప్రార్థించడం, మొర్రపెట్టడం, దేవునిని ఆశ్రయించడం, దేవునిపై విశ్వాసం ఉంచడం అని మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి విశ్వాసంలో బలహీనపడడం అనేది ఒక రోజులో జరిగేది కాదు. అది అనేక దినాల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు జరిగే ప్రక్రియ. ఇది నిర్లక్ష్యంతో, లెక్కలేనితనంతో ప్రారంభమై హృదయ కాఠిన్యానికి దారితీసి చివరకు సంపూర్ణ ఆధ్యాత్మిక పతనంతో ముగుస్తుంది. కాబట్టి చూసారా ప్రియమైన మిత్రులారా, అంటే దేవుని నుంచి దీన్ని యాక్చువల్గా బ్యాక్ స్లైడింగ్ అంటాం.
రాజైనటువంటి ఆస ఆధ్యాత్మికంగా పతనమైపోయాడంటే అదేదో ఒకరోజు జరిగినటువంటి పని కాదు. ఎవ్రీడే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అనమాట. అనేక దినాలు, అనేక నెలలు, అనేక సంవత్సరాల పాటు అది జరుగుతూ వచ్చిందనమాట. ఇది నిర్లక్ష్యంతో ప్రారంభమవుతుంది, లెక్కలేనితనంతో ప్రారంభమవుతుంది. ఏం ప్రార్థన చేద్దాంలే, ఏమి దేవుని ఆరాధిద్దాంలే, మనం చేసుకోవచ్చు కదా, డబ్బు ఉంది కదా, అధికారం ఉంది కదా, పలుకుబడి ఉంది కదా, అక్కడ మిలిటరీ బలగాలు ఉన్నాయి కదా, దేవుణ్ణి ఏం అడుగుదాంలే, ఏం ప్రార్థన చేద్దాంలే, దేవుని దగ్గర ఏం విచారణ చేద్దాంలే. ఈ రకంగా ఇది ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు ఇది జరగదు. ఇట్స్ ఎ ప్రాసెస్ అనమాట. ఎప్పటి నుంచో దేవుని దగ్గర నుంచి తప్పిపోతూ వస్తున్నాడు, దేవునికి దూరం అవుతూ వస్తున్నాడు. కాబట్టి ఒక రోజున ఆపద వచ్చేసరికి కంప్లీట్గా అసలు దేవుడిని అవాయిడ్ చేశాడు. ఎంతగా అవాయిడ్ చేశాడంటే అతనికి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ప్రార్థించాలి కదా. ప్రార్థించడానికి డబ్బులే వీనవసరం లేదు కదా. ఒక మాట ప్రార్థన చేస్తే ఏం పోయా, దేవా నన్ను స్వస్థపరచు, నాకు సహాయం చేయని. రాజైనటువంటి ఆశ అటువంటి పని ఏమీ చేయలేదు. ప్రియమైన మిత్రులారా, ఎంత విచారకరమైనటువంటి విషయం. కాబట్టి రాజైనటువంటి ఆశ ఆధ్యాత్మికంగా పతనమైపోవడానికి, ఒక బ్యాక్ స్లైడర్ అయిపోవడానికి కారణాలు ఇవి రెండు: మతి తప్పి ప్రవర్తించడం, రెండు దేవుని యొద్ద విచారణ చేయడం మానుకోవడం. అంటే ఇవి లేఖనాల్లో ఇవ్వబడేటువంటి వాటిని మాత్రమే నేను హైలైట్ చేస్తున్నాను. రైట్. ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఆధ్యాత్మిక పతనం ఎల్లప్పుడూ దేవుని ఎడల, దేవుని సహవాసం ఎడల, దేవుని విధానాలు, మార్గాలు, ప్రణాళికల ఎడల నిర్లక్ష్యంతోనే ప్రారంభమవుతుంది. రాజైన ఆసా విషయంలో కూడా అదే జరిగింది. కాబట్టి ఆధ్యాత్మిక పతనం అనేది నిర్లక్ష్యంతో, లెక్కలేనితనంతో దేవుడు, ఆయన సహవాసము, ఆయన మందిరము, ఆయన వాక్యము, వీటన్నిటి ఏం వాక్యంలే, ఏం సహవాసంలే, ఏం ప్రార్థనలే, ఏం ఆరాధనలే, ఈ రకమైన స్వభావంతో దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. రైట్. కాబట్టి ఇది ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయం మిత్రులారా. దీనికి ఈ ప్రశ్నకు వివరణ ఇవ్వడం జరిగింది. సో ఇంతటితోటి స్టెప్ 4 అయిపోయింది. మరి ఇప్పుడు స్టెప్ 5 చూడండి, సారాంశమును సంగ్రహించుట. సారాంశాన్ని వ్రాయడంలో మెళకువలేంటో నేను లాస్ట్ టైం మీకు చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ఒక ప్యాసేజ్ చదివినప్పుడు అసలు సారాంశం అంటే ఏంటి? ఒక 20-30 వచనాలు చదివామండి. 20-30 వచనాలు చదివి దాన్ని 2 లేదా 3 లేదా 4 లైన్లో రాయాలి. అంటే ఒక పెద్ద ప్యాసేజ్ని జస్ట్ 2, 3, 4 లైన్స్లో రాయాలి. అదే సారాంశం అంటే జిస్ట్ అనమాట. అది ఎస్సెన్స్ అనమాట. ఆ ప్యాసేజ్లో ఉన్నటువంటి ఎస్సెన్స్ అనమాట. మరి ఒక ప్యాసేజ్లో ఉన్నటువంటి ఎస్సెన్స్ని మనం ఎలా కనిపెట్టగలమంటే దానికి నేను 3 స్టెప్స్ చెప్పాను. మొట్టమొదటిది వచ్చేసి ఒక ప్యాసేజ్లో ఉన్నటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ అన్నీ రాయండి. ఆ తర్వాత పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్నీ రాయండి. అప్పుడు ఈ నెగిటివ్ స్టేట్మెంట్స్, ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ వీటిని ఉపయోగించి మనం సారాంశాన్ని రాయొచ్చు. కాబట్టి ఇప్పుడు చూడండి ప్రియమైన మిత్రులారా, ప్రతికూల వాక్యములను గుర్తించండి. నెగటివ్ స్టేట్మెంట్స్. ఇజ్రాయేలు రాజైన బయేషా యూదా రాజైన ఆసాపైకి దండెత్తి వచ్చెను. యూదా ఇజ్రాయేలు రాజ్యములకు రాకపోకలు జరగకుండానట్లు బయేషా రామాను కట్టించెను. ఇవన్నీ నెగిటివ్ స్టేట్మెంట్సే కదా, కాబట్టే వాటిని రాయడం జరిగింది. ఆస యెహోవా మందిర బొక్కసములలోని వెండి బంగారములు తీసుకొనెను. ఇది అధికార దుర్వినియోగం, దేవుడంటే భయభక్తులు లేని స్థితి. కాబట్టి నెగిటివ్, కాబట్టి ఇది రాశాం మనం. సిరియా రాజైన బెన్హదదు ఇజ్రాయేలు వారి పట్టణములను కొల్లపెట్టెను. ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. ఆసా యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొనెను. ఇట్స్ ఎ నెగిటివ్ స్టేట్మెంట్. ఆసా మతి తప్పి ప్రవర్తించాను. సిరియా సైన్యము ఆసా నుండి తప్పించుకొని పోయాను. ఈ మాట హనానీ ప్రవక్త అంటాడు ఆసాతోటి. నువ్వు అనుకుంటున్నావు నువ్వు వెళ్ళి సిరియా రాజు సహాయం తీసుకున్నానని నువ్వు అనుకుంటున్నావు. దేవుని ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. అసలు సిరియా సైన్యాన్ని నీ చేతికి చిక్కించాలనుకున్నాడట్టుంది దేవుడు. కానీ ఇప్పుడేమైంది? అసలు సిరియా సైన్యమే నీ నుంచి తప్పించుకొని పోయింది. ఇకపై ఆసాకు అన్నీ
యుద్ధములే అని హనానీ ప్రవక్త ప్రవచించాను. అక్కడ యుద్ధములే, అది తప్పు, రైట్, అది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. హనానీ ప్రవక్త చెప్పాడు ఇకపై నీకు అన్ని యుద్ధాలే. ఇట్స్ బ్యాడ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ కదా, కాబట్టి ఇక్కడ రాశాను. ఆస హనానీ ప్రవక్తను బందీ గృహంలో ఉంచెను. ఆస జనములలో కొందరిని బాధించెను. ఆస పాదములలో జబ్బు పుట్టెను. ఆస యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను ఆశ్రయించెను. ఆస మృతి నొందెను. ఇవన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్. కాబట్టి ఒక ప్యాసేజ్లో ఎసెన్స్ రానంటే మొట్టమొదట ఆ ప్యాసేజ్లో ఉన్నటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్ చేయండి. అది స్టెప్ 1. ఇప్పుడు స్టెప్ 2 ఏంటంటే సానుకూల వాక్యాలు గుర్తించండి. అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్ని రాయండి. ఇప్పుడు ఈ ప్యాసేజ్లో ఉన్నటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏంటివి? ఇజ్రాయేలు రాజైన బయేషా రామాను ప్రాకారములతో కట్టించుట మానివేశాను. ఇట్స్ అ పాజిటివ్ స్టేట్మెంట్. ఎందుకంటే రాకపోకలు జరగకూడదని, ఈ 2 రాజ్యాలకు రాకపోకలు జరగకూడదని ఆయన ఆ పట్టణం కట్టించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ పట్టణం కట్టించడం మానేశాడు. అంటే ఇప్పుడు ఆ 2 రాజ్యాల మధ్య రాకపోకలు ఉంటాయి. ఇట్స్ ఎ గుడ్ థింగ్, రైట్? కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్గా రాశాను. ఆ తర్వాత ఆస గెబను మిస్పాను ప్రాకారపురములుగా కట్టించను. ప్రాకారపురాలు కట్టించడం మంచిదే కదా. ఆస యెహోవాను నమ్ముకున్నప్పుడు బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను దేవుడు అతనికి అప్పగించాను. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎంత అమేజింగ్ స్టేట్మెంట్ కదా ఇది. దీన్ని మనం కంఠస్థం చేయాలి. చూడండి, మరలా ఒకసారి చదువుతాను. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆ తర్వాత కాబట్టి ఇవి మిత్రులారా ఈ 4 పాజిటివ్ స్టేట్మెంట్స్ ఈ యొక్క అధ్యాయంలో ఉన్నాయి. కాబట్టి స్టెప్ 1లో మనం వచ్చేసి నెగిటివ్ స్టేట్మెంట్స్ రాసాము. స్టెప్ 2లో పాజిటివ్ స్టేట్మెంట్స్ రాసాం. ఇప్పుడు సారాంశంలో ఈ రెండింటిని ఉపయోగించుకొని సారాంశాన్ని రాస్తాం. అంటే ఈ రెండింటిని ఉపయోగించుకోవడం అంటే ఈ రెండిట్లో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ రాయాలని కాదు. ఈ రెండింటిని మనం దృష్టిలో ఉంచుకొని సారాంశాన్ని రాయాలన్నమాట. అంటే ఈ నెగిటివ్ స్టేట్మెంట్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్ దృష్టిలో ఉంచుకొని మనం సారాంశాన్ని రాయాలి. చూడండి సారాంశం ఎలా రాద్దాము. ఇజ్రాయేలు రాజైన బయేషా యూదా రాజైన ఆసాపైకి దండెత్తి రాగా ఆసా యెహోవాను నమ్ముకొనక సిరియా రాజైన బెన్హదదును ఆశ్రయించెను. హనానీ ప్రవక్త ఆసాను మందలింపగా ఆసా హనానీని బందీగృహములో వేయించెను. అదే సమయంలో ఆసా జనులలో కొందరిని బాధ పెట్టెను. రాజైన ఆసాకు పాదములలో జబ్బు పుట్టగా అతడు దేవుని ఆశ్రయించక వైద్యులను ఆశ్రయించెను. తుదకు దేవుని ఆశ్రయించకయే స్వస్థత నొందకయే ఆసా మరణించెను. ఇదండి సారాంశము. అంటే మనం చదివిన ప్యాసేజీ సారాంశం అంతా ఇది. మీరు ఇంకొక మీ ఓన్ స్టైల్లో మీరు రాసుకోవచ్చు. నేను రాసిందే మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ప్యాసేజ్లో ఉన్నటువంటి ఎసెన్స్ మొత్తాన్ని ఈ చిన్న పారాగ్రాఫ్లో చెప్పడం జరిగింది, రైట్? కాబట్టి మిత్రులారా ఇంతటితోటి స్టెప్ 4 అండ్ స్టెప్ 5ను మనం కంప్లీట్ చేసాం. మొత్తం ఇప్పుడు టోటల్గా 5 స్టెప్స్ కంప్లీట్ చేసాము. ఇంకా 2 స్టెప్స్ మిగులున్నాయి. ఈ 2 స్టెప్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చేద్దాం. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకుందాము. అయితే మరొకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఈ ఇండక్టివ్ బైబిల్ స్టడీ టెంప్లెట్ను ఉంచడం జరిగింది. దానితో పాటు ఇప్పటి వరకు మనం చేసిన స్టడీ అంతా కూడా ఈ ఫిల్డ్ ఇన్ డీటెయిల్స్ తోటి ఆ డాక్యుమెంట్ను కూడా ఆ లింక్ నేను ఇవ్వడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. అయితే మరలా నేను చెప్పేది ఏంటంటే ఈ అధ్యాయాన్ని మీరు చదివి మీ స్వహస్తాలతో ఈ డేటాను ఫిలప్ చేయండి. దెన్ యూ విల్ కమ్ టు నో హౌ టు డూ దిస్ ఇండక్టివ్ బైబిల్ స్టడీ. ఈ ఇండక్టివ్ బైబిల్ స్టడీని ఎఫెక్టివ్గా ఎలా చేయొచ్చు అనేటువంటిది మీరే మీ స్వహస్తాలతో చేస్తే బాగుంటుంది. కాబట్టి మిత్రులారా మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాము. అప్పుడు స్టెప్ 6 అండ్ స్టెప్ 7 ఈ రెండింటిని మనం కంప్లీట్ చేద్దాం. అప్పటి వరకు దేవుడు తన కృపలో మనలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి కాపాడును గాక. ఆమెన్.